మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం వీధి కుక్కల దాడిలో గాయపడిన దీపాలి అనే చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. జీడిమెట్ల డివిజన్లోని గాయత్రీనగర్ గోదావరి హోంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను మెరుగైన వైద్యం నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం చిన్నారి తుదిశ్వాస విడిచింది. अब गाड़ी लेवर आदमी किससे गाड़ी लेके आते हम लोग को गाड़ी पैदल वाले छत्तीसगढ़ है अब क्या? कौन सा डिस्ट्रिक्ट? बिलासपुर। 3 बच्चे मन बच्चे कितना? 2.5 साल। उसके बाद वहाँ तक गया दौड़ के कंधे पे उठा के लेके पूरा कंपनी अंदर कंपनी के अंदर पूरा स्टाफ था। कोई लेबर आदमी गाड़ी नहीं है लेबर के पास, तो कहा किस में लेके जाएगा। तो एक गार्ड आया, वो गाड़ी किसका लेके आया, उसी में लेके गया अपनी बच्ची को दर्जन कब गया? सर मैं 4:30 बजे आया बिल्डिंग से रूम के तरफ। 4:30 बजे का आया सर मैं इधर मेरे बेटी को देखने के लिए, तो खाना खा रहा था। खाना खाकर दूध पिलाकर मैं फिर चला गया। उधर गया तो హైదరాబాద్లో కుక్కలు చాలామంది పిల్లల మీద దాడి చేస్తున్నాయి. మరి ఈ వారంలోనే గండిమైసమ్మలో, హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీలో, గాయత్రి నగర్లో దాడి చేశాయి. మరి దానిలో భాగంగానే ఈరోజు ఈ గాయత్రి నగర్లో దాడి చేసిన అమ్మాయి చనిపోవడం జరిగింది. గండిమైసమ్మలో దాడి చేసిన అమ్మాయి చనిపోవడం జరిగింది. మా కాలనీలో కనీసం 4 పిల్లలకి దాడి చేసింది. మరి అధికారులు ఇంకా మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ కుక్కల్ని మీరు పట్టనట్టయితే మరి మేమందరం కూడా మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆందోళన చేయాల్సి వస్తుంది. మరి అధికారులందరూ కూడా దీన్ని తక్షణమే చర్య తీసుకొని కుక్కలన్నింటినీ కూడా వివిధ కాలనీలో ఉన్న కుక్కల్ని తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మరి కుక్కల విచ్చలవిడిగా లేకుండా అన్ని కుక్కలు కూడా బంధించి వాటికి ఆపరేషన్ చేసి సంరక్షణ చేశారు. మరి ఇప్పుడు 2-3 నెలల నుండి మరి కుక్కలను కూడా చూసే పరిస్థితులు లేకుండా ఉంది ప్రభుత్వం. కనుక మరి కుక్కలను వెంటనే పట్టుకొని తొలగించాల్సిందిగా ప్రత్యేకంగా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ